మన నీతి క్రియలు మనకి పరలోక రాజ్యాన్ని ఇవ్వలేదు, కానీ దేవుని నీతి, యేసుక్రీస్తు ప్రభు శిలువలో మరణించడం వలన, ఆయన రక్తాన్ని చిందించడం వలన, ఆ రక్తమందు ఎవరైతే విశ్వాసం ఉంచుతున్నారో వారు నీతిమంతులుగా తీర్చిదిద్దబడుతున్నారు. దే వర్ జస్టిఫైడ్. నీతిమంతులుగా తీర్చిదిద్దబడ్డ. మనలో నీతిమంతులు ఎవరు లేరు, కానీ యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనం నీతిమంతులుగా తీర్చిదిద్దబడ్డాము. అలాంటి నీతిమంతుల కొమ్ములు దేవుడు హెచ్చిస్తాడని బైబిల్ రాయబడింది. అబ్రహాము జీవితాన్ని పరిశీలన చేస్తే దేవుడు అబ్రహామును హెచ్చించాడు, ఇస్సాకును హెచ్చించాడు, యాకోబును హెచ్చించిన దేవుడు ఆ చుట్టుపక్కల ఉన్న అనేకమైన జనాంగాల కన్నా ఇశ్రాయేలు జనాంగాన్ని దేవుడు హెచ్చించాడు, బలపరిచాడు. నూతన నిబంధనలో మనమే దేవుని రాజ్యము, ఆయనలో కొనసాగుతున్న మనము క్రీస్తు ప్రభు రాజ్య సంబంధులం కాబట్టి మనల్ని హెచ్చించే బాధ్యత ఆయనదే. నీ కొమ్ములు దేవుడు హెచ్చిస్తాడు. నీ అధికారాన్ని లేదా నీ యొక్క ఘనతను